కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. రేవంత్ సారు మాకు త్రాగునీరు ఇవ్వండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులోని మోడల్ స్కూల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. మంచినీళ్ల కోసం విద్యార్థులు డబ్బులు కూడబెట్టుకుని వాటర్ క్యాన్ కొని తాగాల్సిన దుస్థితి వచ్చింది. గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంగుళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేవు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ రూమ్లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ నాకు వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాము. మేము బొంగుళూరు మోడల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మేము 7వ తరగతి నుంచి మేము రోజుకి ₹2 వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ తెచ్చుకుంటాం. మా వాటర్ అందట్లేదు. వీడ కృష్ణ వాటర్ ఏ వాటర్ వస్తలేదు. మాకు వాటర్ సమస్య ఉన్నది. కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. రేవంత్ సారు మాకు త్రాగునీరు ఇవ్వండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులోని మోడల్ స్కూల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మనం సాగునీటికి సంబంధించి రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తాగునీటికి సంబంధించి స్కూల్లో విద్యార్థులు వాళ్ళ అవస్థలు మనం విజువల్స్ లో చూస్తున్నాం. అటు తాగునీరు లేదు, ఇటు సాగునీరు లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎండాకాలం మొదలు కాకముందే ఇటు రైతులు, ఇటు ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులతో సహా అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్లో తాగునీటి సమస్యతో విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తే కళ్ళకు నీళ్లు రాకుండా ఎవరికి ఉండలేనటువంటి పరిస్థితి, చెల్లించలేనటువంటి పరిస్థితి. నిజంగా కూడా తాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కొని నీళ్ళు తాగుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో తాగునీరు నీటి కొరత ఏర్పడింది. వాళ్ళకు కొన్ని రోజులుగా కృష్ణ వాటర్ రావడం లేదు. కొన్ని రోజులుగా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అక్కడికి వచ్చినటువంటి టీవీ సిబ్బందితో చెప్పడం జరిగింది. తాగునీటి కోసం క్లాస్ రూమ్ లో అందరూ రూపాయి జమ చేసుకుని వాటర్ క్యాన్లను తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని వాటితో నీళ్లు తాగుతూ చదువుకుంటున్నామంటూ కూడా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పారు. చిన్న పిల్లలు అందరూ కూడా 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి ఈ చదువుకునేటువంటి విద్యార్థులకు చదువుకున్నటువంటి సందర్భాల్లో అక్కడ నీళ్లు లేకపోవడం కూడా ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతటి దుస్థితి రావడానికి ఎవరు కారణం అనేటువంటిది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మా మోడల్ స్కూల్లో విద్యార్థుల సాగునీరు కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ సారు మాకు తాగునీరు ఇవ్వండి అంటూ విద్యార్థులు గోరు నిలబోసుకుంటారు. ఓవైపు అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక వేల ఎకరాల్లో పంటలు నష్టపోతూ దిక్కుతోచిన స్థితిలో ఉంటే తాగడానికి నీళ్లు లేక విద్యార్థులు వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డిబ్బీల్లో కూడబెట్టుకున్నట్టు రూపాయిని జమ చేసుకొని వాటర్ క్యాన్లను కొనుక్కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు తెలంగాణ సంబంధించినటువంటి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ఎక్కడా దేనికైతే మనం ఇబ్బంది పడకూడదో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కనీసం దేనికోసమైతే మనం ఆరాటపడుతున్నామో అట్లాంటి నీళ్లు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఇవాళ పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. దాంట్లో నీళ్లు అన్నదాతకు నీళ్లు కరువైన పరిస్థితి సాగునీరులో ఒకవైపు ఉంటే విద్యార్థులు తాగడానికి మంచినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ దుస్థితిలో తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సాధించి దీనిపైన త్వరితగతిన చర్యలు విద్యార్థులను కాపాడుతున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. పగలు ప్రతీకారాలు, పార్టీలు, ప్రతిపక్షాలు ఏమున్నా కూడా విద్యార్థుల పట్ల అట్లాంటివి చూపించకూడదు. తెలంగాణ మోడల్ స్కూళ్ల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే ఇక మిగతా వాటి పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇందుకోసమే
మార్పు కోరుకున్నామా అనేటువంటిది ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు, అభముషిభం తినేటువంటి విద్యార్థులకు తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితుల్లో, ఇన్ని కష్టాల మధ్య ఉన్నటువంటి విద్యార్థులను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ సర్కార్ ఉందంటే దీన్ని చూస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో ఇంతకు మించినటువంటి అపహాస్యం, ఇంతకు మించినటువంటి ఫెయిల్యూర్ ఇంకా ఏది ఉండదనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులు మాకు నీళ్లు ఇవ్వండి రేవంత్ సారు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వేదన, వాళ్ళు కోరుకుంటున్నటువంటి కోరిక, నిజమైనటువంటి న్యాయమైన కోరికను ప్రభుత్వం నెరవేరుస్తుందా అనేటువంటిది మాత్రం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సాధిస్తుందా అనేటువంటిది మాత్రం మనకు దీనిపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అంటే 2 నెలలుగా అందరూ తీవ్రతరం దాల్చాయి, కానీ అక్కడికి రావాల్సినటువంటి కృష్ణ వాటర్ కూడా రాకపోవడంతో ఉన్నటువంటి మంచినీరు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ క్యాన్లు తీసుకొచ్చుకొని అక్కడి నుంచి డబ్బులు జమ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి క్యాన్లు తెచ్చుకొని తాగుతూ అక్కడి నుంచి వాళ్ళు చదువుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకొని విద్యార్థులకు కనీస తాగునీరు, ఎట్లయినా రైతులకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైనటువంటిది తెలంగాణ వ్యాప్తంగా రైతులు చెప్తున్నారు. కనీసం తాగునీరుకైనా విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిలబడి వారికి నీళ్లు అందిస్తుందా లేదా అనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.